బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దులాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. అటెనక గవర్నమెంట్కి ఏడు ఎట్లుండేది అయ్యవారు పంచాంగం చెప్తే గులాబీ భవన్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుండేది పంచాంగం విన్నాడు రామన్న. అటోళ్ళు ఇటోళ్ళు ఏమన్నారో ఇనురిగా. రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి, పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. పాలకులకు సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. కేసీఆర్ గారి అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశే. ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే. ఈ సంవత్సరంలో ఆర్థిక భారంగానే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజారంజక పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. అతివృష్టులు కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం. వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునేటువంటి స్థితి సంపూర్ణంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వ్యాపార పరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. ఇక గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు